కడవడైననేమి కరము పాలు, గరిటెడైనను జాలు గంగ గోవు పాలు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం తినేసి వచ్చారు? ఏమి తినకుండా ఉంటే యాక్టివ్గా ఉన్నామని తెలుసుకున్నా. బతికేదే 50 ఏళ్ళు 60 ఏళ్ళే. ముందులాగా 90 ఏళ్ళు అనేది చాలా కష్టం. మందులతో నడిపిస్తా ఉన్నాం. 20 ఏళ్ళకే షుగర్లు బీపీలు వచ్చినాయి, అందరికీ తెలుసు ఆ విషయం. సో మందులతో వేసే సైడ్ ఎఫెక్ట్స్తో మళ్ళీ దానికి కిడ్నీ మార్చుకొని ఏదో చేసి 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు లివర్ ట్రాన్స్ప్లాంట్లు. మన పూర్వీకులు ఎవరన్నా కానీ 40, 35 డిగ్రీలలో కూడా వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ అట్లా ఉండే ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. యూట్యూబ్లో చెప్పినట్లు ఫేక్గా ఏదో చెప్పేసి వ్యూస్ కోసం చేసేది కాదు. టైం టెస్టెడ్ ఫర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఏకాదశికి ఉపవాసం చేయండి. మీకు ఎక్కువ తింటే ఇప్పుడు ఏ పులైనా జింకను పట్టుకోవాలంటే 92 సార్లు ఫెయిల్ అయిపోతుంది, 8 సార్లే దొరుకుతారు. ఆ 8 సార్లు కూడా ఎందుకు దొరుకుతుందంటే జింకకి ప్రాణ సంకటం, ప్రాణం పోతుంది. సో చాలా జాగ్రత్తగా పరిగెత్తాలి. అది దీనికి ఆకలి కంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ 12 వరకు నిద్రపోవట్లేదు. అండ్ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం వదిలేయండి, 6, 7కైనా కానీ లేకుండా 9 అట్లా డే అనేది కూడా స్టార్ట్ చేస్తాం. నువ్వు 10 గంటలకు ఆఫీస్కి పోవాలా, 9కి లేస్తా ఉండవు, అమ్మా అని లేస్తావు. సో మొత్తం బ్రెయిన్ కెమిస్ట్రీ అంతా మారిపోయాయి. బాడీలో ఉండే కెమికల్స్ అన్నీ మారిపోతాయి. స్ట్రెస్, కార్టిజాల్, అయ్యో లేట్ అయిపోయా, ఆడ దొరుకుతుంది, ట్రాఫిక్ అయిపోయింది కథ. అదే నువ్వు పొద్దున్నే 60 ఏళ్ళు కష్టపడతారు, గాడి చాకరీ చేస్తారు, సిటీ బస్సులు తిరుగుతారు, ఏమో చేస్తారు. లాస్ట్కు పిల్లలు, ఒరే నువ్వు ఇంతైనా సంపాదించింది ఇది అని ఇంట్లో భార్య పిల్లలు కష్టపడిన భార్యని చిన్నచూపు చూడడము, ఇవన్నీ జరిగినప్పుడు డెస్పరేట్ అయిపోతారు కదా, అంతే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ మీరు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, ఏం తినేసి వచ్చారు? ఏమి తినకుండా ఉంటే యాక్టివ్గా ఉన్నామని తెలుసుకున్నా. తక్కువ తింటే యాక్టివ్గా ఉంది. దాని సైన్స్ చాలా సింపుల్. ఉపవాసం ఉండే రోజు చాలా యాక్టివ్గా ఉంటాయి యానిమల్స్ అయినా. మీరు బాగా తినేసినాక పులి జింకను పట్టుకుంటుందా? పడుకొని పడుకుంటుంది. సో తిన్నాక మొత్తం వస్తుంది అందరికీ. అది చాలా అబ్జర్వేషన్ చేస్తే ఉపవాసం ఉంటే మీ ఎనర్జీస్ అన్నీ అట్లుంటాయి. అందుకనే ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెప్పినారు పెద్దవాళ్ళంతా. అంటే 13 రోజులు చెప్తాను అది, అంటే ఒక్క రోజున ఆపేయండి రా, అప్పుడు మేము క్లీన్ చేసుకుంటాం పాత్రలన్నీ అని చెప్తా ఉంది బాడీ. అది కూడా టైం టెస్టెడ్. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చెప్పినట్లు ఫేక్గా ఏదో చెప్పేసి వ్యూస్ కోసం చేసేది కాదు. టైం టెస్టెడ్ ఫర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఏకాదశికి ఉపవాసం చేయండి. మీకు ఎక్కువ తింటే ఆ రోజు నెక్స్ట్ రోజు నిలిపేసేయండి. కామన్ సెన్స్తో పనిచేశారు పెద్దవాళ్ళు, అప్పుడందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఆకలి లేకపోయినా తింటాడు. వెరీ సింపుల్ అండి. అంటే ఆ టైంకి ఎంతో కొంత పడేస్తే బాగుంటుంది అని అన్నట్టు బాడీ కూడా అలవాటు. ఫీలింగ్తో తింటాడు, ఆకలితో తినడం. ఫీలింగ్తో తింటాం. ఇప్పుడు ఏ పులైనా జింకను పట్టుకోవాలంటే 92 సార్లు ఫెయిల్ అయిపోతుంది, 8 సార్లే దొరుకుతారు. ఆ 8 సార్లు కూడా ఎందుకు దొరుకుతుందంటే జింకకి ప్రాణ సంకటం, ప్రాణం పోతుంది. సో చాలా జాగ్రత్తగా పరిగెత్తాలి. అది దీనికి ఆకలి కంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. దొరకదు. 8 సార్లు ఎందుకు దొరుకుతుంది అంటే ఇది సస్తుంది దొరకపోతే ఆకలికి, అప్పుడే దొరుకుతుంది. అంటే ఏ జంతువైనా కష్టపడితే ఫుడ్ దొరకదు. ఆవులైనా, మేకలైనా, గొర్రెలైనా, మన చుట్టుపక్కల డొమెస్టికేటెడ్ అనిమల్స్ కూడా భోజనం తప్ప దానికోసం రోజంతా కొండలెక్కుతాయి, గడ్డి మేస్తాయి, మట్టితో పాటు పెరుక్కు తింటాయి, ఇంత తింటాయి అని అంత కష్టం. మనలాగా ఇంత బిర్యానీలు సాఫ్ట్ చేసి మిషన్లకి వేసి సాఫ్టీలు, స్మూతీలు అని వేసి గుటుక్కని మింగి ఇంత పొట్ల పెంచుకొని అట్లా లేవు అవి. సో దీనికి ఎప్పుడైతే ఆకలి అయినప్పుడు తిన్నావో ఆరోగ్యం ఫినిష్డ్. ఒకే సెంటెన్స్. నీకు ఇంకా అద్భుతం చెప్పాలంటే ఆకలైనా కానీ పోస్ట్ పోన్ చేయి. అది ఎట్లా? ఏంటంటే అది మనకు హెడ్ఏక్ కానీ లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి కదా. అదే అది ఏ ఆకలి అని తెలాలి. ఇప్పుడు ద్రోపు ఎలుగుబంట్లు హైబర్నేషన్ పోతాయి, బాగా తింటాయి, చేపలు గీపలు తినేస్తాయి. మళ్ళా బాగా మంచు పడి ఫుడ్ దొరకదు వాడికి, గమ్మున పడుకొని నిద్రపోతాయి. బాడీ ఏం చేస్తుంది, లోపల నుండి ఫ్యాట్ అంతా తీసుకొని చిన్న కరిగించి 6 నెలల తర్వాత మళ్ళీ ఆ అట్మాస్ఫియరు, మళ్ళీ చేపలు దొరికినప్పుడు, ఆ సీల్స్ దొరికినప్పుడు, నేచర్ మారినప్పుడు నిద్రలేస్తాయి.
ఏమైంది ఆ ఫుడ్ తినిందంతా ఖర్చు పెట్టుకుంటా ఉంది బాడీ. మన పొట్టలు ఏంది ఇంత వచ్చినాయి. ఒలింపిక్స్కి పోతే ఒక అడుగు ముందర ఉంటాయి పొట్టలు రన్నింగ్ చేస్తే. సో ఆ పొట్టలో ఉండే ఫ్యాట్ అంతా కరగదీసుకునే దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు కదా మనం. వేస్తాడు. సో యాక్చువల్గా రియల్గా బాడీ అడుగుతా ఉందా లేదా మైండ్ అడుగుతా ఉందా అని తెలుసుకోవాలి. వెరీ సింపుల్. ఇప్పుడు మీ అమ్మమ్మలో పొట్ట లోపలికి పోయి ఉంటుంది. 20 మందికి చేశా, ఆమె ఉపవాసం కూడా ఉంది కూడా అందరికీ తెలుసు. మీరు ఇంతలా ఉండాలి పిల్లకాయలు, మీరు తింటా ఉంటారు. ఆమె ఉపవాసం ఉంది దేవుడి కోసమనో వాట్ ఎవర్ రీజన్. ఆమె 90 ఏళ్ళు పని చేసింది. మీరు నీళ్లు కూడా తెచ్చుకుందంటే అమ్మమ్మ నీళ్లు తెచ్చి అంటున్నాడు ఇంతలా ఉండేది. మెట్లు ఒక స్టెప్ కూడా ఎక్కలేదు. కరెంట్ లేకపోతే 40 మంది చచ్చిపోతూ ఉంటారు వడదెబ్బ కొట్టి. మరి ఏంటి? సో ఎక్కడో చాలా వేగంగా మార్పు చెందుతూ ఉంది నేచరు. దానికి మనము ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ కాలేకపోతా ఉన్నాము. ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ వచ్చి ఏమీ పని చేయకపోయినా ఫుడ్ ఫోన్ చేస్తే వచ్చేస్తూ ఉంది. హంటర్ గ్యాదరర్స్ అంటే మనుషులు అంటే హంట్ చేసేవాళ్ళు, గ్యాదర్ చేసేవాడు. అడవిలోకి పోయి అన్ని చెట్లెక్కి తేనె పుట్టలు పెట్టి తవ్వి అన్ని చేస్తే ఫుడ్ దొరికేది కాదు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు గమ్మున కూర్చొని దిస్ ద బిగ్గెస్ట్ కిల్లర్. ఈ చీర మీద కూర్చొని ఉండాలంటే 10 ఏళ్ళు మొదలు చచ్చిపోతారు మినిమం. అంటే ఇప్పుడు బతికేదే 50 ఏళ్ళు 60 ఏళ్ళే. ముందులాగా 90 ఏళ్ళు అనేది చాలా కష్టం. మందులతో నడిపిస్తూ ఉన్నాం. 20 ఏళ్ళకే షుగర్లు బీపీలు వచ్చినాయి, అందరికీ తెలుసు ఆ విషయం. సో మందులతో వేసే సైడ్ ఎఫెక్ట్స్తో మళ్ళీ దానికి కిడ్నీ మార్చుకొని ఏదో చేసి 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు, లివర్ ట్రాన్స్ప్లాంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు ఏమేమో చేసుకొని బతికేస్తూ ఉంటారు. కానీ హాయిగా బతకడం. సో ఈ హాయిగా బతికేది అనేది క్వాలిటీ లైఫ్, అది ఇంపార్టెంట్. ఎన్నేళ్ళు బతికినామని కాదు. అందుకే అందరూ ఫిట్గా పొద్దున లేయాలా, బ్రహ్మముహూర్తంలో లేయాలా. గూట్లో దీపం నోట్లో ముద్ద ఫినిష్ చేసేయాలి. సాయంత్రం 6 గంటలకు ఫుడ్ ముగించేయాలా. ఎప్పుడెప్పుడు 8 అవుతుందా 9 అవుతుందా పడుకుందామని ఉండాలి. నువ్వు 2కి లేస్తావో 3కి లేస్తావో లేచేయి. నిద్ర పట్ల లేచి ఎందుకు ఆందోళన, ఎందుకు ఏదో పని చేసుకో, రాసుకో, మీ పిల్లలకి జాబులు రాయి, లెటర్లు రాయి, పాత్రలు అడుగు, ఏదైనా పని చేసుకో. ఏదైనా అందరికీ పనులు ఉంటాయి. ముందంటే వ్యవసాయం పనులు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేకపోయినా పనులు ఉన్నాయి. మీ ఫైల్స్ గీల్స్ ఆఫీసర్లకి అన్నిటికీ పనులు ఉన్నాయి. ఎందుకు మాకు టైమే లేదంటారు కదా అందరూ. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరైనా వ్యాపారస్తులు ఎవరు మాకు టైం లేదంటారు కదా. పొద్దున లేసి టైం ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయలేదు. హాయిగా చేసుకొని 2-3 గంటలు. సాయంత్రము ఎప్పుడెప్పుడు మొబ్బు అవుతుందా, చీకటి పడుతుందా, మీకు మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి స్టార్ట్ అయింది. నిద్రకు కారణం అదే కదా. అది. సో దాన్ని మొత్తం ఎంజాయ్ చేసే కొద్దికి నువ్వు భోజనం 5 గంటలకు 6 గంటలకు తినేస్తే 3 గంటలకు మొత్తం పొట్టంతా క్లియర్. సో బ్రెయిన్కి ఏంది, అమ్మ పొట్టలో అన్ని క్లీన్ చేసిన మేజర్ వర్క్ అయిపోయింది. ఇంకా క్లీనింగ్ చేసుకుంటాను. 6 స్టేజెస్లో నీకు జబ్బును పడిన సెల్స్ని, వీక్ అయిన సెల్స్ని, రకరకాల చెత్తని, మనం తిండే దాంట్లో రిఫైండ్ ఆయిల్లో, వీటిలో కలర్లో, చక్కెరలో చెత్త, ఈ మైదాలు గీదాలు, గోబీ మంచూరియన్ కలర్లు చెత్త తింటాం కదా. వాటిని ఎత్తిపెట్టి లివర్లో దోసేది, ఇది దోసేది, ఫిల్టర్ చేసేది, ఈ పని మీద ఉంటుంది. 11 గంటలకు పోయి నువ్వు తింటే అది క్లీన్ చేసుకోవాలా. ఇక్కడ నీకు ఫుడ్ నువ్వు డైజెస్ట్ చేయాలా. సో అది మెయిన్ కారణం. 6 గంటలకు తినేసి వీలైన రోజులు, నేను చెప్పే సిస్టమేటిక్గా ఉండమని చెప్పట్లా, వీలైన రోజులు చేయండి. ఎవరో మీ ఫ్రెండ్ వచ్చినాడు, ఏదో పెళ్ళికి పోయినావు, తింటావు. ఎవడో పార్టీకి ఎవరో ఫ్రెండ్స్ వచ్చినారు, నైట్ ఎవడో వన్స్ ఇన్ అవే ఇట్స్ ఓకే. బట్ డైలీ రొటీన్లో 11కి తినేది, 12కి తినేది, పొద్దున్న 9కి లేచేది, బ్రహ్మముహూర్తం లేస్తే నువ్వు అలర్ట్గా ఉంటావు. నువ్వు ఎందుకు ఇట్లున్నావంటే మేము చూసి ఎగ్జైట్ అయిపోయి నేనేం లేను. ఎవరికి చెప్పి ఉంటుంది, ఎవరికే నీ కూడా ఉంటుంది. నేను నా ఏజ్కి నేను ఇట్లున్నాను, మీ ఏజ్కి మీరు ఇంకా ఎట్లున్నాను. ఎప్పుడెప్పుడు పొద్దున్న లేసి పరిగిద్దామా అని ఉండాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామా అని ఉండాలి. సో అది రావాలంటే నువ్వు ఫిట్నెస్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్లీ ఉండాలి. కానీ మీరు చెప్పినట్టు ఆ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టు 6 గంటలకు మొత్తం తినేసేసి 9 గంటలకల్లా పడుకోవడం అనేది కూడా ఆ రోజుల్లో ఉన్న వ్యవహారాలు దాని వరకు అయిపోతుంది. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ మారిపోయింది. ఏంటంటే నైట్ 12 వరకు నిద్రపోవట్లేదు. అండ్ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం వదిలేయండి, 6-7కైనా కానీ లేకుండా 9 అట్లా డే అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు ఎక్కడైతాయి అంటే కొంచెం క్లాక్ని అట్లా తిప్పుతున్నట్టే కదా. నువ్వు 10 గంటలకు ఆఫీస్కి పోవాలా, 9కి లేస్తా ఉండవు, అమ్మా అని లేస్తావు. సో మొత్తం బ్రెయిన్ కెమిస్ట్రీ అంతా మారిపోయాయి. బాడీలో ఉండే కెమికల్స్ అన్నీ మారిపోతాయి. స్ట్రెస్, కార్టిజాలు, అయ్యో లేట్ అయిపోయా, ఆడు దొరుకుతుంది, ట్రాఫిక్ అయిపోయింది కథ. కూల్గా లేయాల, చాలా టైం ఉంది అనుకోవాలా, గంట సేపు తినేదానికి పెట్టుకోవాలి. ఫుల్గా తినేసి ఇంట్లో మంచిగా జొన్న రొట్టెలు 3,
అన్ని రా గుగ్గిళ్ళు గుళ్ళో పెడతారు కదా బఠానీలు శనగలు, అంత ఆకుకూర 2 అంత నువ్వులు బెల్లము, పల్లీలు బెల్లము, పచ్చి కొబ్బరి నిదానంగా తిని ఫుల్లుగా తొక్కేసి పోవాలి. అప్పుడు లాస్ట్‌లో మజ్జిగేసుకొని, అంత ఆకుకూరలో మజ్జిగేసుకొని మిక్సీకేసి తాగుతావో, గ్రీన్ జ్యూస్ ఎట్టో తాగు. అప్పుడు మ్యాజిక్ జరిగి మీరు సాయంత్రం వరకు ఆకలి కాదు. అందరికి ఏమైతుంది, ఆటో వచ్చేసింది, బండి వచ్చేసింది, కారు వచ్చేసింది, టైం రెండు కూడా నూడిల్స్ కుక్కేసుకొని పోతా ఉంటారు. అది సఫిషియెంట్ ఫుడ్ కాదు, న్యూట్రిషన్ లేదు. సో గంటకు మంతా ఏంట్రా ఇట్లా ఫుడ్ పెట్టినావే అని మళ్ళీ ఆకలేస్తుంది. అందుకని చూడు, మనిషి రోజంతా ఆకలిగానే ఉంటాడు. మామూలు కుక్కలకి మంచి ఫుడ్ దొరకదు, అవి కుప్పతొట్లకు పోయి ఎతుకుతూ ఉంటాయి, ఆడవి కొంచెం తింటాయి, ఏం దొరకదు, మళ్ళీ పోతాయి. మళ్ళీ అంటే మనిషి రోజంతా ఎతుకుతూనే ఉంటాడు. ఎందుకో ఇంట్లో మంచిగా తినేసిపోతే బాధ ఉండదు, ఇంట్లో తినేదానికి టైం లే, ఆడిపోతా 2 బజ్జీలు, 2 బిస్కెట్లు, 2 టీలు, కాఫీలు, మళ్ళీ చెప్తా మధ్యాహ్నం ఇంత వైట్ రైస్ తినేసి మొత్తం అయిపోతుంది. అబ్బా చాలా ఇంపార్టెంట్ మీటింగు మొత్తం వచ్చేసి. ఎందుకు, నీకు 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది మనిషికి, 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ మీ బ్లడ్లో ఉంటే అరెక్ట్గా ఉంటాం. ఎక్స్ట్రా గ్లూకోజ్ 200, 300, 400 ఎక్కిచ్చేసాం అనుకో, స్వీట్లు గీట్లు, కేకులు గీకులు, క్రీములు, స్మూతీలు అన్ని తినేసి, దాన్ని ఏం చేయాలని తెలియక 100 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేస్తే 100 కోట్ల డబ్బులు వచ్చేసి నీకు ఎక్కడ ఎత్తి పెట్టాలో తెలియదు. బ్యాంకులో పెడతావు, లాకర్లో పెడతావు, గుంత దొవ్వి గోడ దొవ్వేసి గోడలో పెడతావు, ఏమేమో పెడతావు కదా. అట్లా ఈ మొత్తం గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి లివర్లో ఎత్తి పెడుతుంది, మజిల్స్లో ఎత్తి పెడుతుంది. ఇంకా మళ్ళీ ఎత్తిపెట్టి గ్లైకోజన్ వాడకుండా ఉంటే అది మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది, మళ్ళీ దాన్ని ఫ్యాట్గా ఎత్తిపెట్టి మళ్ళీ వాడుకుందాంలే, వీడికి ఎప్పుడైనా తిండి దొరకపోతే. ఎప్పుడు నీకు తిండి దొరకంది, ఇంటి తింటా ఉంటుంది. ఎక్కడ చూసినా అమ్మమ్మ ఇంటి పోతే తిండి, హోటల్ తిండి, ఎక్కడ చూసినా తిండి లేకుండా ఈ ప్రాబ్లం లేదు ఇప్పుడు. ముందులాగా తిండి కోసము ఈ క్వాలిటీ తిండి లేదు, కానీ తిండి లేకుండా ఉండే ప్రాబ్లం ఎవరికి లేదు కదా. ఫోన్ చేస్తే వచ్చేస్తుంది, వంటే చేయనక్కర్లే. సో ఈ ఎక్స్ట్రా తిండి, ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా మిమ్మల్ని మత్తు చేసేస్తుంది, అలర్ట్గా ఉండలేవు. అదే నువ్వు పొద్దున్నే హై ప్రోటీన్ ఉండే గుగ్గిళ్ళు, నేను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ గురించి చెప్తాను. ఒక నువ్వు లడ్డు, 2 జొన్న రొట్లు, లేదో అరికిలో సామలో, లేదంటే రెడ్ రైస్ వేసిన రాగి ముద్ద, పల్లీల చట్నీ, ఆ ఒట్టిమిరపకాయలు, కందిపప్పుతో వేసిన వేళ్ళు, లేదా మనకు రాయలసీమలో అయితే పితికిపప్పు, గింజల కూర బాగా ఫుల్గా, లేదు ఏదో పప్పు కూర ఒకటి, ఆకుకూర ఒకటి, రాగి ముద్ద, రాగి రొట్టె, జొన్న రొట్టె, సద్దరవ్వతో ఇడ్లీ, దోశ. ఇంకా లావు ఎక్కువ ఉండేవాళ్ళు అయితే కూరలు, సాములు, అరికిలు, అవి కాస్ట్లీ అనుకుంటే అవి కూడా అవసరం లే. రాగులు జొన్నలు తిని 40 కిలోలు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. తినేది ఒకటే కాదు, 1 గంట సేపు మీరు హార్ట్ లంగ్స్ చెమట వచ్చిన తర్వాత 45 నిమిషాలన్నా వాకింగ్, రన్నింగ్ చేయాలా, స్లోగా జాగింగ్, చెమట వచ్చిన తర్వాత. ఓకే, పడుకోండే వాళ్ళకంటే వాకింగ్ చేసేవాళ్ళు బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. పొద్దున లేచి ఫ్రెష్ గాలి, పొల్యూషన్ లే, ఆటోలు గిటోలు బస్సులు స్టార్ట్ కాల, సూపర్. కానీ రన్నింగ్ చేస్తే, జాగింగ్ చేస్తే హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కొట్టుకోవాలి. ఎక్కువ కొట్టుకునే ఆయాసం వస్తుంది కదా, స్లోగా ఆయాసం తగ్గిపోతుంది కదా, మళ్ళీ పరిగెత్తండి. అప్పుడు మీ మ్యాజిక్ జరుగుతుంది. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో, యాక్టివ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్. అది నువ్వు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 6 రోజులు పరిగెత్తిపోయినా యాక్టివ్గా ఉంటావు. మళ్ళీ నీకు డల్గా, అబ్బా మళ్ళీ పని వచ్చిందే, ఆ ప్రాబ్లం వచ్చిందే, వాకింగ్ చేయాలనా అనే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే నీకు హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోయినాయి. సో దానికోసం మళ్ళీ పరిగెత్తాల్సిందే, చేయాల్సిందే. లేదో చెట్లు నాటాలా, లేదో కుక్కల్ని పెంచాలా, లేదో ఓల్డేజ్ హోమ్లో పోయి సేవ చేయాలా, అవన్నీ చేస్తే హ్యాపీగా ఉంటారు. భగత్ సింగ్ ఏమి చేయలే, ఎక్సర్సైజ్ చేసినాడు నాకు తెలియదు, హ్యాపీగా ఉన్నాడు. కసం కూడా వాళ్ళ దేశం కోసం, పాకిస్తాన్ కోసం హ్యాపీగానే ఉన్నాడు. లేకపోతే అంత పెద్ద బాంబేలో అటాక్ అని ఎట చేస్తాడు, అంతమంది ఎడుతుంటాడు. సో భగత్ సింగ్ ఊరేసే టైంలో నేను హ్యాపీగా ఉండే, దేశం కోసం చచ్చిపోతానండి. సో హ్యాపీగా ఉండేదానికి నీ సంబంధం లేని వాళ్ళ కోసము, దేశం కోసము, ప్రకృతి కోసము, పర్యావరణం కోసము నువ్వు పని చేస్తే హ్యాపీగా ఉంటావు. లేదా షటిల్ ఆడితే హ్యాపీగా ఉంటావు. షటిల్ ఆడితే వచ్చే హ్యాపీనెస్ టెంపరీ. నువ్వు దేశం కోసము, ఓల్డేజ్ నీ సంబంధం లేని కోసం పనిచేసేది పర్మనెంట్ హ్యాపీనెస్, సెరటోనిన్స్ అవి రిలీజ్ అవుతాయి. దే విల్ కీప్ యూ హ్యాపీ. వాడు ఎక్సర్సైజ్ చెప్పిన హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉంటే వాడు ఏ పని చేసినా కరెక్ట్గా ఉంటాడు. సంతోషంగా ఉంటే వాడు ఏ పని, ఫ్రస్ట్రేషన్లు, తిట్టుకుంటా, భార్యాభర్తలు, గలాట్లు, నాకు ప్రమోషన్ రాలా, డబ్బులు లేవు, కాంపిటీషను, నాకు కార్ లేదు, ఇది లేదు అనుకునేవాడు ఏ డెసిషన్ తీసుకోలేడు. అసలు ఏ బస్సు ఎక్కాలని కూడా డెసిషన్ తీసుకోలేడు. సో బ్రెయిన్ వీక్ అయిపోతా వస్తుంది. సో ఎక్స్ట్రా గ్లూకోజ్ అనేది బాడీలో రాకుండా ఉండాలంటే సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్. ఏ ఫుడ్ తింటే హై ఫైబర్ ఉండేది, ఎక్కువ పీచు పదార్థం, కార్బ్స్
తగ్గించి ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్స్ తింటే స్లోగా అరుగుతుంది, ఫినిష్డ్. మళ్ళీ ఆకలి కాదు. సో నీ బ్రెయిన్ అడుగుతా ఉందా, నీ రియల్గా నీ బాడీ అడుగుతా ఉందా అని తెలుసుకోవాలి. ఎక్కువ బ్రెయినే అడుగుతుంది, మ్యాజిక్ చేస్తుంది. కలర్ ఉంది, స్మెల్ వచ్చింది, నీ ఫ్రెండ్ పోతాడు, టైం అయింది, ఒంటికంటే రారా ఈరోజు పర్వాలేదులే, ఇప్పుడు బిర్యానీ, అట్లా అడిగి బ్రెయిన్ చేసే మ్యాజిక్కే ఇవన్నీ. పొట్ట నిండా తినాలా లేకపోతే హాఫ్ కడుపుతో తినాలా? వెరీ సింపుల్ అండి. మన దేశంలో సంగతి నాకు తెలుసు, వేరే దేశాల సంగతి నాకు తెలియదు. ఓకే, మనం కింద కూర్చొని తినేవాళ్ళం. మేము చిన్నప్పుడంతా కిందనే, ఇప్పుడంటే టేబుల్ వచ్చినాయి. కింద కూర్చుంటే ఏంటి, పొట్ట మడత పడుతుంది, అవును, కింద వంగి తినాలి కదా. సో 50% నిండుతానే బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, నిండిపోయిందిలా చాలరా అని. సో లేస్తానే కొంచెం నీళ్లు తాగుతావు, మిక్సీ తిరుగుతుంది, కరెక్ట్గా ఉండి కొంచెం గాలి ఉంటుంది, సరిపోయింది. ఇప్పుడు టేబుల్ వచ్చేసినాయి. సో వీడి పొట్ట పెరిగింది, వీడి పొట్ట అటువైపు, వాడి పొట్ట ఇటువైపు కొట్టుకునే వరకు తింటానే ఉంటుంది, లిమిటే లేదు. సో విపరీతమైన క్వాంటిటీ తింటా ఉంటాం, వాల్యూమ్స్ తింటా ఉంటాం. కింద కూర్చొని తింటే అట్స్ బెటర్ 100%. మీరు ట్రై చేయండి. అదొక ఆసనము, అదొక బ్యూటీ, అదొక లవ్, అదొక భూమికి దగ్గరగా ఉండే ఫీలింగు. నాకు చాలా ఇష్టం. నాకు అటు కూర్చొని రాగి ముద్ద వేడిగా దాని మధ్యలో కుంట చేసుకొని, మా దేశీ ఆవు, మాకు 50 దేశీ ఆవులు ఉన్నాయి, ఆ దేశీ ఆవు పాలతో మేమే పెద్ద చెక్క కవంతో జిలికిన ఆ వెన్నతో చేసిన నెయ్యి ఆ మధ్యలో వేసుకొని, పప్పు వేసుకొని, చింతగుజ్జు వేసుకొని, లాస్ట్ అంత పెరుగు వేసుకొని, నిమ్మకాయ వరకు పెట్టుకొని, ఎంత ఇష్టంగా తింటానో నేను. ఐ లవ్ ఆ ఫీలింగ్ అంతా నాకు. ఎందుకంటే ఆ భోజనంకు తిండికి అంత ఆలోచన అంటారు, అదే కదా కావాలి. అన్నిటికంటే గాలి, నీళ్ళు, ఆహారమే ఇంపార్టెంట్. ఆహారాన్ని ప్రేమగా, ఇష్టంగా పండించిన రైతును, వంట చేసిన తలుచుకుంటా థ్యాంక్స్ అని చెప్పి భూమికి దగ్గరగా అట్టుండి ఆ తినే ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు సిస్టమ్ అట్లే ఉండింది. ఇప్పుడు టేబుల్ వచ్చాక అది లిమిటే లేదు. సో కింద కూర్చొని తినండి, మీరు ఫుడ్ తినే తగ్గించేస్తారు. ఎప్పుడు రైస్ తగ్గిస్తారో అప్పుడు మీకు హై ఫైబర్ ఉండి, న్యూట్రిషన్ ఉండి, ప్యాడెరువులు వేసి, కెమికల్స్ లేకుండా వేసిండే ఫుడ్, కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని తిన్నా కడవడైననేమి కరము పాలు, గరిటెడైన జాలు గంగ గోవు పాలు, వేమన గారు చెప్పారు. సో అది న్యూట్రిషన్ ఉండే ఫుడ్ కొంచెం తిన్నా సిగ్నల్ పోతుంది, మీరు చాలా తృప్తి వస్తుంది. మీరు చూసుకోండి, మీరు ఇష్టంగా మంచి మామిడి పండు, ఆర్గానిక్గా పండిండేది, బాగా ముదిరిన పండు, బాగా బోదలో బాగబెట్టిన పండు, ఇష్టంగా ఆత్రంగా తినకుండా చిన్నగా తినండి, థ్యాంక్స్ అని చెప్తుంది బాడీ. 20 పండు అవసరం, కార్బైడ్ పెట్టిన పండు 20 తిన్నా మీకు తృప్తి ఉండదు, మళ్ళా అది పోతుంది. సో మీరు తినే ఫుడ్ కూడా అంతే. రాగి రొట్టెనో, జొన్న రొట్టెనో, ఆరికలన్నమో, సజ్జరవతో ఇడ్లీలో అవి ఇష్టంగా పల్లీలు నూనె వేసుకొని 2 దోశలు చెట్టి తినండి చాలు. ఓకే, మీకు రోజుకి కావాల్సిన న్యూట్రిషన్తో వస్తుంది. ఇక్కడ మనం పెద్ద పని చేయడం లే, క్యాలరీస్ బర్నింగ్ చేయడం. మనం ఇన్ని క్యాలరీస్ తింటాం, బర్న్ చేయని ఇన్ని క్యాలరీస్. కానీ మీరు చెప్పినట్టు ప్రీవియస్గా అంటే మనము శరీరంతో ఎక్కువ పనులు చేసేవాళ్ళం, అదే ఇప్పుడంతా కంప్లీట్గా బ్రెయిన్తో పనులు చేసేది కదా. అదే డెడ్లీ, మోస్ట్ డెడ్లీస్ట్ థింగ్ అదే. వీడు అనుకుంటా ఉంటాడు నేను భలే పని చేశానని, కానీ నీ బాడీలో ఉండే 236 జాయింట్స్ కదలుతూ ఉండేదే పని. నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు మనం వీలైతే మన ఇద్దరు మాట్లాడుకుంటా చేస్తే సూపర్. నడుస్తూనే ఉండాలా, పని చేస్తూ ఉండాలా, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు భలే పని చేశాను, అలసిపోయినానంటే బ్రెయిన్ అలసిపోయింది. బాడీకి కావాల్సినంత న్యూట్రిషను, ఎండలోకి పోతే వచ్చే విటమిన్ D3, ఫర్మెంటెడ్ ఫుడ్స్, పుల్లటి మజ్జిగ తాగితే వచ్చే విటమిన్ B12, నువ్వు మంచి ఆలోచనతో ఒక చిన్న మీ కుక్కకి అంత భోజనం పెట్టడము, ఆ ఉడతలకి అంత అన్నం వేయడము, ఆ పిచ్చుకలకి అంత నీళ్లు పెట్టడము, ఏం చేసినా నువ్వు హ్యాపీగా ఉంటావు, సైకలాజికలీ అండ్ ఫిజికలీ. ఓకే, అది చూసుకోవాలి మీరు.